హాయ్ అండి. మిల్లెట్స్లోనే దాన్ని సోమలు అంటారండి. నేను అదే కొర్రల్లోనే అది ఒక రకం అండి, సోమలు అంటారు దాంట్లో. ఒక గ్లాసు తీసుకున్నానండి కొర్రలు. అది ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. ఒక స్పూన్ మెంతులు తీసుకున్నానండి. అట్లా 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలండి. ఫస్ట్ బియ్యము కొర్రలు నానబెట్టుకున్నాను. పొట్టు మినపప్పు తీసుకున్నానండి. నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి. అటుకులు ఒకసారి 2 సార్లు మంచినీళ్ళతో కడిగి అట్లా నానబెట్టుకోవాలండి. బియ్యము అన్నీ నానిన తర్వాత మనం గ్రైండర్లు వేసేటప్పుడు అట్లా 5 నిమిషాల ముందు అట్లా కడిగి 2 సార్లు నానబెట్టుకోవాలండి అటుకులు అనేది. పొద్దున్నే మార్నింగ్ ఏం అవసరం లేదు. నేను గ్రైండర్లో పెట్టుకొని ఫస్ట్ కొర్రలు వేసుకుంటున్నాను అండి. ఆ తర్వాత బియ్యం వేసుకున్నాను. ఫస్ట్ కొర్రలు వేస్తే కదా ఆ తర్వాత బాగా మెదిగిపోతుందని కొర్రలు వేసిన తర్వాత బియ్యం వేసుకున్నాను. బియ్యం వేసుకున్న తర్వాత అటుకులు వేసుకుంటున్నాను అండి. అటుకులు లాస్ట్లో మినపప్పు అంతా వేసిన తర్వాత వేసుకుంటేనా అట్లనే నిరక్షణ ఉంటాయి అని చెప్పి మధ్యలో వేసుకున్నాక లాస్ట్లో మినపప్పు వేసుకుంటున్నాను అండి. పిండి అనేది అట్లా మంచిగా దోసపిండి అట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. నైట్ నేను పక్కకి తీసి పెట్టుకున్నాను, బయట పెట్టుకున్నాను. దోసపిండి చూడండి ఎట్లా మంచిగా పొంగిందో. కొర్ర దోశ అట్లా పిండి అట్లా పొంగాలండి, టేస్ట్గా బాగుంటుంది. నేను ఒక చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను అండి. దాంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అట్లా మంచిగా కలబెట్టుకోవాలండి. గంట తీసుకొని ఇట్లా మంచిగా కలబెట్టుకున్న తర్వాత నేను స్టవ్ దగ్గరికి వెళ్ళి పెనం పెట్టుకొని దాంట్లో 2 గంటలు పెన్ను వేసుకొని దోశ వేసుకుంటున్నాను అండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. కొర్రలతోటి దోశ కూడా వేసుకోవచ్చు అండి. కొర్ర దోశ అనేది బాగా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అనేది పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. మనం పెద్దవాళ్ళం కూడా బాగా టేస్ట్ బాగుంటుందండి. కొర్ర దోశ చేసుకునే విధానం అండి ఇది. మంచిగా అట్లా కాలిన తర్వాత నేను కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాను అండి. దోశ అట్లా రుద్దుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకున్నానండి. దోశ బాగా అట్లా ఎర్రగా కాలాలండి. ఎర్రగా అట్లా కాలినప్పుడు కాడ తీసుకొని అట్లా తిప్పుకోవాలండి. మంచిగా దోశ అనేది ఎర్రగా కాలింది చూడండి. మెంతులు వేస్తే కన్నా దోశ అనేది ఎర్రగా కాలుతుందండి. ఏ దోశ పిండిలో అయినా కానీ మెంతులు బియ్యం నానబెట్టేటప్పుడే నానబెట్టుకోవాలండి. హెల్త్కి కూడా మంచిదండి మెంతులు అట్లా వేసుకోవడం వల్ల. నేను ఇప్పుడు ఎల్లిపాయ కారం వేసుకుంటున్నాను అండి. కొర్ర దోశ రెడీ అండి. దాంట్లోకి పల్లీలు గట్టి చట్నీ రెడీ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. కొర్ర దోశ చేసుకునే విధానం అండి ఇది. బాయ్ అండి.